హలో మావా! వెల్కమ్ టు డే లెవెల్ ఆఫ్ మీరు ఏదో ఒక రోజు ఎమ్మెల్యే ఇంజినీర్ అవుతారు బాబు. అవుతారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి వీడియోలో మనం కోడ్ రాసే ముందే డేటా అనేది ప్రొవైడ్ చేశాం. వాట్ ఈస్ యూజర్ నుండి డేటా కావాలి. లైక్ ప్రతి స్టూడెంట్ వచ్చి వాళ్ళ నేమ్‌ని ఎంటర్ చేయగానే ఆ నేమ్స్ అన్నిటిని ఒక లిస్ట్‌లో స్టోర్ చేసుకొని ప్రింట్ చేయాలి. ఏముంది అందరు మన ఫ్రెండ్సే కదా! లిస్ట్‌లో నేమ్స్ అప్డేట్ చేస్తే అయిపోద్ది అనుకుంటున్నారా? అంత లేదు మావా! మనం రాసే కోడ్ ఎలా ఉండాలి అంటే అది రన్ చేసిన తర్వాత ఇట్ షుడ్ ఆస్క్ లైక్ ఎంటర్ స్టూడెంట్ 1 నేమ్, స్టూడెంట్ 2 నేమ్ అలా ఎంతమంది ఉంటే అన్ని సార్లు అడిగి వాళ్ళు ఇచ్చిన డేటాని స్టోర్ చేసుకొని లిస్ట్‌లో ప్రింట్ చేయాలి. అంత ఎక్కువ ఆలోచించకండి మామ. యూజర్ నుండి డేటా తీసుకోవడం పెద్ద మ్యాటరే కాదు. మనకి పైథాన్‌లో ఇన్‌పుట్ అనే మెథడ్ యూజ్ చేసి సింపుల్‌గా యూజర్ నుండి ఇన్‌పుట్‌ని తీసుకోవచ్చు. రండి ట్రై చేద్దాం. ఇప్పుడు సపోజ్ నాకు 5 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ డేటాని స్టోర్ చేసుకోవడానికి మనకి ఎన్ని వేరియబుల్స్ కావాలి? 5 కదా! లైక్ స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, స్టూడెంట్ 3, స్టూడెంట్ 4 అండ్ స్టూడెంట్ 5. ఇప్పుడు మనకి యూజర్ నుండి ఇన్‌పుట్ కావాలి కాబట్టి ఇన్‌పుట్ అనే మెథడ్‌ని యూజ్ చేసి వేరియబుల్స్‌కి అసైన్ చేస్తున్నాను. ఓకే. మనం ఏమనుకున్నాం? ప్రతి స్టూడెంట్‌కి ఇట్ షుడ్ ఆస్క్ లైక్ ఎంటర్ స్టూడెంట్ 1 నేమ్, ఎంటర్ స్టూడెంట్ 2 నేమ్ అలా స్టూడెంట్ 5 వరకు. దానికి మనం సింపుల్‌గా ఇన్‌పుట్ అనే మెథడ్ లోపల టెక్స్ట్‌ని రాస్తాం. ఈ ఇన్‌పుట్ అనే మెథడ్ లోపల రాసిన టెక్స్ట్ అనేది మనకి ఇన్‌పుట్ అడిగే ముందు డిస్‌ప్లే అవుద్ది. ఓకే. ఇప్పుడు మనకి 90% ప్రాజెక్ట్ అనేది అయిపోయింది. మనకున్న లాస్ట్ స్టెప్ ఏంటంటే కలెక్ట్ చేసిన డేటాని ఒక లిస్ట్‌లో స్టోర్ చేసుకొని ప్రింట్ చేయడం. ఇది చాలా సింపుల్ స్టెప్. దీనికి మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు ఒక లిస్ట్‌ని క్రియేట్ చేద్దాం. విత్ నేమ్ స్టూడెంట్స్. లోపల వాల్యూస్ ప్లేస్‌లో మనం ఇందాక క్రియేట్ చేసిన వేరియబుల్స్‌ని పాస్ చేద్దాం. ఇప్పుడు సింపుల్‌గా ఆ లిస్ట్‌ని ప్రింట్ చేస్తే అయిపోద్ది. చూడండి. ఇట్ ఈస్ ఆస్కింగ్ స్టూడెంట్ డీటెయిల్స్. ఓకే. అన్నీ ఎంటర్ చేసేసాను. చూడండి అన్ని డీటెయిల్స్‌ని లిస్ట్‌లో స్టోర్ చేసుకొని ప్రింట్ చేశాను. ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! మీరు కూడా వేరే డేటాను స్టోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. విత్ అదర్ డేటా స్ట్రక్చర్స్ లైక్ సెట్, డిక్షనరీ, టుపుల్ అండ్ వాటి మీద ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ఒక్కసారి ట్రై చేయండి. చలో మామ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.